రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వమును సృష్టించి ఒక్క మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి, సర్వమానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడవు, అంతము వరకు మమ్మును ప్రేమించే ప్రేమామయుడవు, విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి. అయ్యా, మా జీవితంలో మీరు గొప్ప దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా పాపాన్ని మీరు భరించి, మా శిక్షను మీరు అనుభవించి మమ్మను సజీవులనుగా కాపాడినారు. నిత్య శిక్ష నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను మీరు రక్షించినారు. దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన గొప్ప త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను, మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలమంతా, ఈ క్షణం వరకు మమ్మను మీ కనుపాప వలె కాపాడినారు, రక్షించినారు, పోషించినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులో ఇబ్బందుల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు, మమ్మను ఆదరించారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము చేసిన ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున మేము మీ దృష్టికి చేస్తూ వచ్చిన ప్రతి చెడును, పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మా చూపుల ద్వారా, మా మాటలు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన పాపాన్నంతటిని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మిమ్మల్ని సేవించే వారిమిగా సిద్ధపరచండి దేవా. మీ యందు భయభక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే వారి పనులు, వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో, ఎందరైతే అనేకుల నుండి మోసపోయామని బాధపడుచున్నారో, ఎందరైతే పరీక్ష సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో, ఎందరైతే నిందించబడి అవమానాల పాలయ్యి, వ్యతిరేకతలకు గురయ్యి, ద్వేషించబడిన స్థితిలో ఉన్నారో, అయ్యా, ఇలా రకరకాల కారణాలను బట్టి బాధించబడుతున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. ఈనాడు దేవా, బిడ్డలకు వారికి కలిగిన బాధను తలుచుకుంటూ ఎంతో కన్నీరు కారుస్తుండగా, నెమ్మది లేని స్థితిలో ఉంటుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా, ఆదరించండి దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు సొంత వారిని కోల్పోయి, ఆస్తులను కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని కోల్పోయి, వారి ఉద్యోగాలను కోల్పోయి, వ్యాపారాలలో నష్టాల పాలయ్యి, ఇలా రకరకాలుగా బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోల్పోయిన వాటికంటే మరలా శ్రేష్టమైనవి బిడ్డలకు రెట్టింపుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు అక్కరలు, కొరతలు, సమస్యలు, కష్టాలు, శోధనలు, శ్రమలు, నిరుత్సాహాలు, భయాలు కలిగి బాధపడుచుండగా వీటన్నిటి నుండి వారిని మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా, ఎక్కడుండి మొరపెడుతున్నా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. ఈ సమయాన దేవా, యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు సాతానుడు బిడ్డలను ఎంతో ఆకర్షించి
ఆకర్షిస్తున్నాడు, చెడు మార్గానికి నడిపిస్తున్నాడు. యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, చెడు స్నేహాలు, ఇలా ప్రతి దాని నుండి మీరే వారిని విడిపించండి దేవా. లోకానుసారమైన ప్రేమలో పడిపోయి మోసపోకుండా, నష్టపోకుండా మీరే వారిని కాపాడండి దేవా. తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే బిడ్డల్ని మార్చండి దేవా. వారి హృదయమును వ్యర్థమైన పనికిరాని వాటితో నింపుకోకుండా మీ వాక్యాన్ని వారి యందుంచండి. ఈనాడు ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసపోయి అన్ని విధాలుగా నష్టపోయి రోధిస్తున్న వారిని, నెమ్మది లేని వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. భయాలతో బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు యవ్వనస్తులు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు, రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వస్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. దుష్టుడు ముట్టకుండా మీరే బిడ్డల్ని కాపాడండి దేవా. మీ సేవలో వారిని వాడుకోండి దేవా. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఏది నిజమైన ప్రేమ, ఏది శాశ్వత ప్రేమ, ఏది అంతము వరకు నిలిచే ప్రేమ అని గ్రహించే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఈనాడు ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎవరైతే ప్రియులు నేను పరీక్ష బాగా రాయలేదు, నాకు టైం సరిపోలేదు, నేను చదివినవి రాలేదు, చాలా ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయాను, హాల్ టికెట్ నెంబర్ వేయలేదు, నేను టైంకి అన్ని ప్రశ్నలు రాయలేదు, ఫెయిల్ అవుతానేమో, మంచి ర్యాంకు రాదేమో, క్వాలిఫై అవ్వనేమో, ఫలానా వారు నన్ను ఇబ్బందికి గురి చేశారు, నన్ను మోసం చేశారు, నా చేతి కష్టం ఫలించలేదు, అనుకున్న ఫలితం రాలేదు, ఫలానా వారిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నాను అని దేవా, ఇలా రకరకాలుగా బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుచున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. ఆదరించండి దేవా. వారిలో ఉండే బాధను తొలగించండి. ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీ అందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న వారందరినీ బహుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. చక్కటి విజయమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు జ్ఞానం లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చదవాలన్నా, ఉద్యోగాలు చెయ్యాలన్నా, వ్యాపారం చెయ్యాలన్నా, ఇలా ఏ పని చెయ్యాలన్నా జ్ఞానం, తెలివి అనేది చాలా అవసరం దేవా. అట్టి జ్ఞానం, తెలివి మాకు చాలా కొరతగా ఉన్నాయి కాబట్టే ఈనాడు మేము రకరకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాము దేవా. ఆర్థిక పరిస్థితులను బట్టి నెమ్మది లేని వారిమిగా ఉంటున్నాము దేవా. చేసే పనిలో ఫలింపు లేక అప్పుల భారాన పడిపోతున్నాము దేవా. దయచేసి వీటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడండి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసే ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. నీ బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఏ సబ్జెక్ట్లో బిడ్డలు బలహీనంగా ఉంటున్నారో, ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బాధపడుచున్నారో, ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కలవరంలో ఉంటున్నారో, దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండి కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, మా అందరికీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. ఆత్మానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పండి దేవా. ఆత్మీయ సంగతులను గ్రహించే కృపనివ్వండి దేవా. ఎల్లప్పుడూ ఆత్మలో వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. నిత్యము మీతో మాట్లాడే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా, మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను మీ కొరకు కనిపెట్టుకుని జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ మీరు దీవించండి, బలపరచండి దేవా. దేవా, ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించండి. బిడ్డలలో ఉండే అనారోగ్య బాధలను తొలగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, గర్భిణీ స్త్రీలుగా ఉంటుండగా కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, పడుకోవాలన్నా ఎంతో బాధను, నొప్పిని అనుభవిస్తున్నారు దేవా. దయచేసి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి నొప్పి నుండి, బాధ నుండి తప్పించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. బాలింత తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బలాన్ని, శక్తినివ్వండి దేవా. కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రతలో బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారికి మేలు కలుగునట్లు, వారి తల్లిని, తండ్రిని సన్మానించుటకు మీరు సహాయం చేయండి. భూమి మీద దీర్ఘాయుష్వంతులగునట్లుగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు పోషించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నడి వయసు గల వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సహోదరులందరినీ కూడా మీరే కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటలను మీరు దూరపరచండి దేవా. భార్యలను ప్రేమించే హృదయాన్ని భర్తలకు ఇవ్వండి తండ్రి. భార్యలు కూడా ప్రతి విషయంలో వారి భర్తలకు లోబడు హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. తమ స్వంత శరీరం వలె భర్తలు వారి భార్యలను ప్రేమించుటకు సహాయం చేయండి దేవా. పురుషుడు తమ తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనుటకు సహాయం చేయండి. పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యను, పిల్లల్ని పట్టించుకోకుండా కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న భర్తల మనసులను మీరు మార్చండి దేవా. అట్టి వ్యామోహం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకొచ్చిన సమస్యల విషయమై, నిందలు, అవమానాల విషయమై, రాబోవు శోధనల గురించి పట్టుదల కలిగి ప్రార్థించే హృదయాన్ని మాకివ్వండి. ప్రతి శ్రమను జయించగలిగే కృపనివ్వండి. శ్రమలకు భయపడక, శత్రువులను బట్టి కృంగిపోకుండా, కుటుంబ పరిస్థితులను బట్టి పడిపోకుండా మెలకుగా ఉండి ప్రతి దాని కొరకు ప్రార్థించే భారాన్ని మాలో కలిగించండి దేవా. మాకొచ్చిన బాధ ఎంత పెద్దదైనా, మా సమస్య ఎవరూ తీర్చలేనిదైనా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఎల్లప్పుడూ మా కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, మా పిల్లలలో పనిచేసే అపవాదిని, మమ్మను పడద్రోసే దురాత్మలను, వాటి తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులమగునట్లు ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించుకొనుటకు సహాయం చేయండి దేవా. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు రక్షించండి దేవా. చెడు కార్యాలలో పాలు పొందుచున్న బిడ్డలందరినీ విడిపించండి దేవా. బానిస బ్రతుకుల నుండి ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేమంతా మీ యందు ప్రేమలో వర్ధిల్లునట్లుగా ప్రయాసపడుటకు సహాయం చేయండి. అన్ని విషయాలలో మీకు మాదిరిగా ఉండే కృపనివ్వండి దేవా. మీరు కలిగినటువంటి మనసు మేము కూడా కలిగి ఉండుటకు సహాయం చేయండి. మరణము వరకు నమ్మకంగా ఉండుటకు మీరే మాకు మంచి మనసునివ్వండి దేవా. మాకు కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకొని మీ కొరకే సాక్షులుగా ఉండునట్లుగా సహాయం చేయండి. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడే కృపనివ్వండి దేవా. ఏ విషయంలో మేము చింతించకుండా, బాధపడకుండా ప్రతి చింత యావత్తు, ప్రతి భారాన్ని, కష్టాన్ని మీపై వేసి మా ఇబ్బందులలో, మాకు కలిగిన శ్రమ అంతటిలో మీ వైపు చూసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు బిడ్డలు స్వంత వారిని కోల్పోయి బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా.
ఈరోజు మాకు విరోధంగా అడ్డులు ఆటంకాలుగా ఉన్న వాటన్నిటిని తొలగించినందుకు మీకు స్తోత్రాలు దేవా. మా కార్యములు నెరవేర్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి కుటుంబాలలో మంచి కార్యములు జరగడం లేదని, వారి పిల్లల జీవితంలో శుభకార్యములు నెరవేరడం లేదని బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారిలో ఉండే బాధనంతటిని తొలగించండి. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డల పట్ల మీరే మేలైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన పరిచర్య చేస్తుండగా ప్రతి ఆటంకాల నుండి, అపాయాల నుండి, శత్రువుల నుండి, భయాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈనాడు కోర్టు సమస్యలను బట్టి, పోలీస్ కేసులను బట్టి ఎన్నో ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే ప్రతి కేసు నుండి సంపూర్ణంగా బిడ్డల్ని విడిపించమని, వారి పక్షమున మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల, భద్రతలు మమ్మను కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.